విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. చాలా మంది పిల్లలకి పేరెంట్స్ గారాభంగా చూసుకుంటారు, ఏమనరు, ఏం చేయరు. బట్ ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు చాలా బాధపడుతుంటారు. ఎవరైనా ఏమైనా అన్నా కూడా, అంటే గారాభం పేరెంట్స్ చేయడం కరెక్టా రాంగ్? అంటే అతిగా గారాభం చేస్తుంటారు పిల్లలు. అసలు ఏమన్నా కూడా కొని చెప్పేదాకా మీరు అన్నారు, కొనిస్తుంటారు అది అంటుంటారు. గారాభం అనేది కరెక్టా రాంగా పేరెంట్స్? ఎందుకంటే పిల్లగాడు తప్పు చేసినా కూడా దాన్ని సమర్థిస్తారు. అంటే ఓకే నాన్న, నెక్స్ట్ టైం చేయక నాన్న అని అంటారు తప్ప, కానీ దాని తప్పు చేసిన దానికి మళ్ళీ వీళ్ళు రిపీట్ గా దాని గురించి చెప్పరు, అక్కడికి కట్ ఆఫ్ అయిపోతుంది. వాడు మళ్ళీ నెక్స్ట్ అదే తప్పు చేస్తుంటాడు. అలా పిల్లలకి మీద చాలా ప్రభావం పడుతుంటది. ఇలాంటి పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు? పిల్లలు టాంట్రమ్స్ చూపిస్తారు, ఏడ్చేస్తున్నారు, అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఈజీగా ఇచ్చేయడం. ఓకే, పాపం ఏడుస్తున్నాడు, పోనీ పోనీ. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకో ఇంట్లో, పెద్దవాళ్ళకి సంజాయిస్తాం, చిన్న పిల్లల కంటే పోనీ నాన్న తమ్ముడే కదా ఇచ్చేయి, పోనీ చెల్లె చిన్న ఉంది కదా ఇచ్చేసేయి. పెద్దవాళ్ళని ఏం చేస్తున్నాం, సంజాయిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, చిన్న వాళ్ళ మీద ఎక్కువ కోపం వచ్చేస్తుంది. వాడు రావడం వల్లే నన్ను ఇట్లా అవుతుంది. అంతకుముందు మా పేరెంట్స్ నాకు 100% ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు నువ్వు రావడం వల్ల ఓన్లీ నన్ను పట్టించుకోవట్లేదనే ఫీలింగ్. ఓకే, ఇక్కడ నుంచి పెద్దవాళ్ళ నుంచే స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా. మళ్ళీ పెద్దవాళ్ళు కరెక్ట్ ఉంటే చిన్నవాళ్ళు కరెక్ట్ ఉంటారు. వీళ్ళని చూసి 24 గంటలు వాళ్ళతోనే ఉంటారు కాబట్టి నేర్చుకుంటారు. సో ఇక్కడ మీరు పిల్లలు చాలా క్లోజ్ గా చూసుకుంటున్నారు. గారాభం, అతి గారాభం చేయడం కరెక్టేనా అంటే గారాభం చేయొచ్చు, కాకపోతే మీరు ఏది చేసే విధానం ఉంది కదా అది రాంగ్. పిల్లలకి ఎప్పటివరకు అయితే వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది నేర్పించకపోతే ఆబ్వియస్లీ వాళ్ళు రాంగ్ డైరెక్షన్ లో టాంట్రమ్ చూపించడము, ఇవన్నీ ఏడవడము, మాట్లాడకపోవడము, తినకపోవడం, పడుకోకపోవడం, ఇవన్నీ చేస్తారు. మీరు ఏదైతే ఇప్పుడు చూడండి, అడిగిన వస్తువు లేదు నీకు ఇప్పుడు ఈరోజు ఇవ్వను అని నెగిటివ్ గా గట్టిగా మాట్లాడడం అనేది బ్యాడ్ థింగ్. ఓకే, అరుచుకుంటూ మాట్లాడడం, కొట్టుకుంటూ మాట్లాడడం, ఓకే, వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా బ్యాడ్ సైన్స్, మీ కనెక్షన్ ని దూరం చేస్తాయి. ఓకే, ఏదైతే కామ్ గా ఇప్పుడు ఏడుస్తున్నాడు పిల్లాడు అది కావాలని, ఫస్ట్ వాళ్ళని రిలాక్స్ చేయండి. ఇవ్వను అని ఇప్పుడే ఆన్సర్ ఇవ్వకండి. సరే నీ బాధ నాకు అర్థమవుతుంది, ఒకసారి నీకు మమ్మీ హగ్ కావాలా, నువ్వు బాధపడుతున్నావు కదా, మమ్మీ హగ్ కావాలా, నీకు కొంచెం కూల్ అవుతావా? లేకపోతే వాళ్ళ ఫేవరెట్ టాయ్ కానీ నేనేం సజెస్ట్ చేస్తానంటే బ్లాంకెట్స్ ఉంటాయి సాఫ్ట్వి, చిన్న పిల్లలకి, అది కొంచెం వాళ్ళకి సూదింగ్ ఇస్తుంది. ఆ బ్లాంకెట్ తీసుకొచ్చి కొంచెం వెచ్చగా ఉంచి వాళ్ళ మైండ్ ని రిలాక్స్ చేయండి ఫస్ట్. అప్పుడు ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది. టాంట్రమ్స్ ఎంతసేపు ఏడ్చినప్పుడు వాళ్ళ మైండ్ పనిచేయదు. ఓకే, ఆలోచన చెయ్యరు వాళ్ళు. రిలాక్స్ ఉన్నప్పుడే మనం ఆలోచనలకి పెడతాం. మీరు ఏం చెప్పినా కూడా వాళ్ళు వింటారు, అర్థం చేసుకుంటారు వాట్ ఈస్ వాట్ అనేది, వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ గుడ్. మనం ఎందుకు ఆల్వేస్ మంచిగా ఉండాలి. ఇప్పుడు ఇది ఆ రిమోట్ తీసుకురా అంటే నేను తీసుకురాను. ఈ ఫుడ్ ఇది హెల్దీ ఫుడ్ నానా, ఇది జంక్ ఫుడ్, ఇది తినొద్దు, ఇది తినాలి అని అంటే నేను తినాను. ఇలా అంటుంటారు. ఎందుకు అంటే ఇది మంచిది అని చెప్తున్నావు, కాకపోతే వాట్ ఈస్ మంచిది, అసలు మంచిది అంటే చెడు అంటే ఏంది వాళ్ళకి తెలియదు. చాక్లెట్స్ తింటే పాడైపోతాయి, అది లాజికల్ ఆన్సర్. మనం ఏం చేస్తాము జనరల్ లైఫ్ లో, తినకపోతే బూచోడు వస్తాడు, తినకపోతే వానికి వట్టిస్తా, లేకపోతే పోలీస్ వస్తాడు నిన్ను జైల్లో వేసేస్తాడు, ఇలా ఇల్లాజికల్ రీజన్స్ ఇస్తాం మనం ప్రతిసారి. వాళ్ళకి ఆ ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. పెద్దగా అయిన తర్వాత స్టేజ్ ఫియర్ అని, లేకపోతే నలుగురిలో వెళ్ళి మాట్లాడడం రాకపోవడము, కమ్యూనికేషన్స్ రాకపోవడం, ఒక పర్సన్తో రిలేషన్ని మెయింటైన్ చేయడం రాకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. కాక్రోచెస్ అంటే భయం, బల్లి అంటే భయం, కప్ప అంటే భయం, ఇవన్నీ భయాలు మనమే క్రియేట్ చేస్తాం. పెద్దగా అయిన తర్వాత ఈ చిన్న భయమే పెద్దగా అవుతుంది. మీకు ఎంత టాలెంట్లు ఉన్నా ఇంటర్వ్యూలో మనకు జాబ్ రావట్లేదు అంటే బికాస్ ఆఫ్ ఫియర్. నెర్వస్నెస్ అనేది వచ్చేస్తుంది బికాస్ అవన్నీ ఫియర్లు చిన్నప్పటి నుంచి మైండ్లో ఉండిపోయినాయి. ఎప్పుడైతే పిల్లల్ని అది కాదు ఇది అని రైట్ వేలో మీరు పెంచగలిగితే డెఫినెట్లీ వాళ్ళు కాన్ఫిడెంట్గా వాళ్ళ ఫ్యూచర్ని లీడ్ చేస్తారు, సక్సెస్ అవుతారు వాళ్ళే. మరి వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అని ఎట్లా చెప్పాలి? ఇప్పుడు జంక్ ఫుడ్ ఉంది, హెల్దీ ఫుడ్ ఉంది, తినట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మీ ఇంట్లో ఒక వారం రోజులు లేకపోతే ఒక నెల రోజులు బ్రెడ్ ఏదైతే ఉంటుందో దాని మీద అంత ఫంగస్ ఉంటుంది, స్మెల్ వచ్చేస్తుంది, చెడిపోయిన ఫుడ్డే అనుకుందాం. ఓకే, ఈ ఫుడ్ ఇక్కడ ఉంది ప్లేట్లో, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఇప్పుడే చేసిన ఫ్రెష్ బ్రెడ్ ఉంది. ఇప్పుడు నీ రెండు ఇస్తే నువ్వు ఏది తింటావు నాన్న? ఆబ్వియస్లీ గుడ్డే తీసుకుంటారు ఫుడ్. ఆబ్వియస్లీ గుడ్డే కదా.
ఎందుకు గుడ్గా ఉండాలి, ఇది మంచిది మనకి, ఇది చెడు చేస్తుంది, మనకి బాడీకి సపోర్ట్ చేయదు, హామ్ చేస్తుంది. అందుకే నువ్వు ఇప్పుడు గుడ్ గర్ల్ లాగా గుడ్ బాయ్ లాగా ఉన్నావు అనుకో, నలుగురికి నువ్వు హెల్ప్ చేస్తావు. ఓకే, నిన్ను కూడా అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, నిన్ను అందరూ మెచ్చుకుంటారు, నిన్ను ప్రేమిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ నీకు ఏం కావాలన్నా కూడా నేను బాగా చూసుకుంటారు, నువ్వు నలుగురికి ఉపయోగపడితే. అదే బ్యాడ్ చేసావు అనుకో, నేను ఎవరు ఇష్టపడరు. నువ్వు తింటావా, ఇది నీకు కావాలా, నీకే వద్దు కదా, మరి నువ్వు బిహేవ్ చేస్తే ఎట్లా? బ్యాడ్గా బిహేవ్ చేస్తే అన్నీ నెగిటివ్గా జరుగుతాయి. సో అట్లా ఒక చిన్న థింగ్తోనే ఒక కంపారిజన్ టెస్ట్ లాగా మనం చెప్పొచ్చు పిల్లలకి, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. ఓకే, అలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల పిల్లలకి ప్రాక్టికల్ గా అర్థం అవుతుంది. అప్పుడు వాళ్ళు కూడా రీజన్ అర్థం ముందు ఏడవగానే ఇచ్చేయకుండా వాళ్ళని కామ్ చేయండి. కామ్ చేసిన తర్వాత వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ గుడ్, ఓకే, అది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. కానీ చాలా మంది పేరెంట్స్ వాళ్ళు కుకింగ్ టైం లేక అది లేక పిల్లలతోనే బయటికి తెప్పిస్తుంటారు, ఆర్డర్ చేయరా అని వాళ్ళ పిల్లలకే చెప్తుంటారు. మళ్ళీ అలాంటి పేరెంట్స్ కి ఏం చెప్తారు మేము? ఎందుకంటే ఇప్పట్లో ఉన్న ఫాస్ట్ జనరేషన్ కి అబ్బాయిలు కుకింగ్ చేయడానికి ఓపిక లేదమ్మా, ఏదో బుక్ చేసిన పిల్లలకే చెప్తుంటారు. చిన్న పిల్లలకి అందరూ ఆపరేటింగ్ వచ్చేస్తున్నాయి, నీకు ఇష్టం కావాల్సింది పెట్టుకో అనుకుంటే వాడు ఏదో జంక్ ఫుడ్ పెట్టుకుంటాడు. అలాంటి పేరెంట్స్ కి ఏమంటారు? నేను ఎప్పుడు కూడా హెల్తీ ఫుడ్ తిను, నీ బాడీని కాంప్రమైజ్ చేసుకొని మైండ్ కాంప్రమైజ్ చేసుకొని ఇష్టం ఉన్న ఫుడ్ తినకని నేను చెప్పాను. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం, బట్ నేను ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వను. స్వీట్స్ తిన్నా కూడా ఆ క్యాలరీస్ ఎలా కరిగించాలి అనేది మళ్ళీ నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాను, లేకపోతే ముందే రెడీ అయిపోతాను. నేను ఈరోజు ఈవినింగ్ ఇది తింటాను, సో నేను హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా నేను క్యాలరీస్ బర్న్ చేస్తా. బట్ పిల్లలకు కూడా అంతే. ఇప్పుడు చూడండి, 1 week లో ఒక్కసారి తింటే ఇట్స్ నాట్ బ్యాడ్, ఇట్స్ ఓకే. అలా అని చెప్పి వారంలో నాకు బిజీగా ఉన్న వారం మొత్తం నేను ఆర్డర్ పెట్టేసుకుంటే ఇట్స్ నాట్ ఓకే. సో పిల్లలకు కూడా అదే చెప్పాలి. మీరు ఏదైతే స్కూల్ డేస్ ఉంటాయి కదా, అప్పుడు నేను హెల్దీ ఫుడ్ కంపల్సరీ తినాలి. ఓన్లీ సాటర్డే సండేస్ మాత్రమే మీకు అలౌడ్. టైం టేబుల్ అనేది పెట్టుకుంటే వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. ఒక డిసిప్లిన్ ఇంట్లో అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం సెట్ చేసుకున్న బౌండరీస్, సెట్ అండ్ రూల్స్ ప్రకారమే మనం వెళ్తే ఇంకా చాలా బాగుంటది. కానీ అప్పట్లో మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక సండే అయితేనే నాన్ వెజ్ ఉండేవాళ్ళు. అదే కదా, ఇప్పుడైతే ఎప్పుడు కావాలంటే చాలా చేంజెస్ వచ్చేసాయి.